ఒక విధానం భారతీయ జనతా పార్టీది ముస్లిం రిజర్వేషన్లు అన్నటువంటి అంశం. దేశవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందాల్సిన రిజర్వేషన్లని ముస్లింలకంటూ మత ప్రాతిపదికనిచ్చారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా మార్చారు. ఆ రిజర్వేషన్ ఎత్తేసి అవే బీసీ ఎస్సీ ఎస్టీలకు పంచుతామని ప్రతి చోట ఉపన్యాసం ఇస్తున్నారు. ఈవెన్ రాజ్నాథ్ సింగ్ ఆంధ్రాకు వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడారు. అట్లాగే పక్కనున్న తెలంగాణకు వెళ్ళినప్పుడు కూడా అమిత్ షా అదే మాట్లాడారు. నరేంద్ర మోడీ కూడా వివిధ చోట్ల అదే మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమిత్ షా ఆ మాట ఎత్తలేదు, నరేంద్ర మోడీ ఆ మాట ఎత్తలేదు. తద్వారా అవి ఎత్తితే కనుక ఇక్కడున్న ముస్లిం ఓట్లు తమకు వచ్చైపోతాయి. అట్లాగే పొత్తుకు సంబంధించి సమస్య వస్తుందని చంద్రబాబు చెప్పిన దానికి మోడీ అమిత్ షా కూడా తల వంచి ఆ స్టేట్మెంట్ ఇక్కడ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్స్తో ప్రయోగశాలగా మార్చారని ప్రకటించిన వాళ్ళు ఎక్కడే ఆ ఊసెత్తకపోవడం అన్నటువంటిదే కీలకం. ఇదే ఎక్కడవుతుందో అని భయపడ్డటువంటి చంద్రబాబు చేసిన ఒత్తిడి ఫలించింది. తద్వారా మోడీ అమిత్ షాలకి కూడా తను కన్విన్స్ చేయగలనని నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు తన చాణక్యంతో.